ఎన్నో సంవత్సరాలు అమ్మా నాన్నకి దూరంగా ఉండి వాళ్ళ కోసం ఏమీ కొనలేకపోయాను, చేయలేకపోయాను. పెళ్లి రోజు నాడు నా తరపు నుంచి మొదటి గిఫ్ట్ ప్రజెంట్ చేయబోతున్నాను. నా కళ్ళ ముందే అమ్మా నాన్న ఇవి మార్చుకోవాలి. ఇక నుంచి ప్రతి క్షణం అమ్మా నాన్నని సంతోషంగా ఉంచాలి. అన్నయ్య ఇంట్లో గడుగుపెట్టిన రోజే అసలైన సంతోషం అనుకునే నా తల్లి కోరికను తొందరలోనే నెరవేర్చాలి. నెరవేరుస్తానమ్మా. నీకేంట్రా, నువ్వు సూపరు. కస్టమర్ కేర్ సెంటర్లో ఎప్పుడు గోలగా ఉండే ఇల్లు లైబ్రరీలో సైలెంట్గా ఉందేంటి? అంతా ఎక్కడికి వెళ్ళారు? సర్పంచ్ గారు, బాబాయ్, ఓ అందరూ ఇక్కడున్నారా? ఇక్కడేం చేస్తున్నారండి? ఏంటి అందరూ బాధగా ఉన్నారు? ఒక్కసారి అటు చూడు బాబు. బ్రహ్మ మహేశ్వర సాక్షాత్ ప్రియ మహాకర్మ మహాపూజ మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహవి ఏంటి అలా చూస్తున్నావు? మా నాన్న చనిపోయిన తన చెల్లికి పిండ ప్రదానం చేస్తున్నారు. చదువుకున్నారు కదా, కొంచెం సంస్కారంతో మాట్లాడండి. ఏమండి ఏమండి, వద్దండి, మీరెక్కడికి వెళ్ళొద్దు. మేము ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయాం. మీరు వెళ్ళొద్దండి ప్లీజ్. అవును బాబు, వద్దు బాబు, వారి సంగతి నీకు తెలీదు. వద్దు బాబు. వెళ్ళనివ్వు బామ్మా, అతిథికి ఆఖరి రోజు అవుతుంది. అయ్యా ఫోటోకి దండేయండి. ఏమండి? బాబు, చెయ్యొద్దును. సార్ ఏం చేస్తున్నారు సార్? చెయ్యొదలమని చెప్తున్నాను కదా. సార్ అసలు ఇంత గౌరవం ఎలా చేస్తున్నారు సార్? ఇది ఘోరం కాదు, నమ్మక ద్రోహానికి పిండ ప్రదానం జరుగుతుంది. సార్
అసలు అసలు బతుకున్న మనిషికి పిండి ప్రదానం చేయటం ఏంటి సార్? జనాలందరి దృష్టిలో అది బతికుంది, కానీ నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయింది. సార్, మనం అడవుల్లో బతకట్లేదు సార్, మనుషులున్న సమాజంలో బతుకుతున్నాం. అయినా నలుగురికి మంచి చెప్పే మీరు ఇంత అన్యాయంగా ఎలా ప్రవర్తిస్తారు? ఏయ్, నా తండ్రిని నిలదీస్తున్నావు. పరిణామాలు ఎలా ఉంటాయో నీకు అర్థం కావట్లేదు. ఇది మా రెండు కుటుంబాల మధ్య సమస్య. మీరు అనవసరంగా తలదూర్చుకోండి. వాళ్ళకి మీకు మధ్య గొడవలు ఉండొచ్చు, రెండేళ్ల మధ్య గోడ ఉండొచ్చు. అంత మాత్రాన నా కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. ఊరుకోక ఏం చేస్తావు? సార్, అది ఏం చేస్తావని అడుగుతున్నాను. అడ్డుకుంటావా? అంత ధైర్యం నీకుందా? అలాంటి సాహసం చేస్తే గొడ్డలతో అడ్డంగా నేనే నరికేస్తాను నాన్న. అయినా వాళ్ళు నీకేమవుతారని నువ్వు కల్పించుకుంటున్నావు? మంచి చెడు విచక్షణ తెలిసిన సాటి మనిషినండి. తప్పని చెప్పడానికి ఆ అర్హత సరిపోతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవిడ్నా చెప్పు. ఆగిపోయావే? నా అని ఆగిపోయావేంటి? చెప్పు. నా తల్లి లాంటి వారు. ఈ మాట అనొద్దని నువ్వు ఊర్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను. నేను ఏ మాట ఎక్కువ సార్లు చెప్పను. చెప్పాక కూడా వినకపోతే నేను భరించలేను. అయినా ఏంటి నాన్న, అతిథి అని ఆశ్రయం ఇస్తే చివరికి మనల్ని నిలదీసేంత స్థాయికి వచ్చేశాడు. ఒరే అబ్బాయి, ఇవన్నీ మాకు అలవాటే. ఈ ఒక్కరోజు మాత్రం కళ్ళున్న గుడ్డి వాళ్ళం అయిపోతావు. 2 రోజులు ఉండిపోయేవాడివి. నీకెందుకురా అబ్బాయి ఇదంతా? ఆయన మంచితనం చూసావు, చెడ్డతనం చూడాలనుకోకు బాబు. నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఇదంతా కరెక్ట్ కాదు సార్. మీరుండండి బాబాయ్. అయినా ఏంటి పంతులు గారు ఇది? బతుకున్న మనిషికి కర్మకాండలు జరిపించమని, పిండ ప్రదానం చేయమని మీకు ఏ వేదం చెప్పింది? ఏ ధర్మంలో రాసుంది? ఏమండి, ఎందుకని రెచ్చగొడుతున్నారో చెప్తే ఎండ్రేంటి? మీరుండండి బాబాయ్. నైతిక విలువల్ని మంటల్లో కాల్చేసి ఇలాంటి దిగజారిన పనికి ఒప్పుకుంటారా? సంభావన కోసం మీరు ఎంతకైనా తెగిస్తారా? అది కాదు బాబు, అసలు ఏం జరిగిందంటే పంతులు గారు, ఇతని ప్రశ్నకు మీరు బదులు చెప్పాల్సిన అవసరం లేదు, వివరణ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. బయట గింటగా ఇతనితో మాట్లాడి నాన్న. చూడు బాబు, చిన్న వయసులో నువ్వు ప్రయోజకుడు అయ్యావని నీ మీద నాకు కొంచెం అభిమానం ఉంది. అది అసహ్యంగా మారడానికి అరక్షణం పట్టదు. నీకిచ్చిన గౌరవాన్ని, స్థానాన్ని నువ్వు నిలబెట్టుకుంటే మంచిది. నిన్న కాక మొన్నొచ్చిన వాడివి, నీకేం తెలుస్తుంది నా బాధ? గుండెల మీద ఆడించి పెంచిన వాణ్ణి, నాకు తెలుస్తుంది ఆ బాధ. అది చేసిన పనికి పిండం మాత్రమే పెడుతున్నాను, దాన్ని నా చేతులతో చంపేయాలనుంది. సార్, ఏంటి సార్ ఇది? ఎంతో ప్రేమగా పెంచిన చేతులు సార్ ఇవి. ఏయ్! ఏయ్! సార్, ఏ చేతులతో పెంచింది మీరే ఎలా చంపేస్తారు సార్? సార్, నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఏమండే, ఇది ఈ రోజు మీకు కాదు సార్. మూన్నట్టుంది.
బాబాయ్ అందుకే మంటలో దూకినట్టు దూకుతున్నారు. మీరు ఉండండి బావా, బ్యాంక్ మేనేజర్ గారి సంగతి నేను చూసుకుంటాను. ముందు కార్యక్రమం చూడు. బాబాయ్ మీరు ఉండండి, మీరు రండి సార్. ఇలా చేయకండి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఇది నిజంగా కరెక్ట్ కాదు. నీకేనంటే చెప్తుంటా, ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా మా బావ చేసిన శాసనం. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నేను చెప్పేది వినండి సార్. ఇలా చేయటం కరెక్ట్ కాదు సార్. దయచేసి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. పదే పదే ఎందుకంటే మా బావని రెచ్చగొడతారా? మీరు రండి, మీరే రండి కదా. సార్. రమ్మంటే. వినండి సార్, ప్లీజ్ సార్. నా మాట వినండి. మీరు రండి బాబా. అది నిజంగా కరెక్ట్ కాదు సార్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, రండి, లోపలికి నా రండి. మాట వినండి. వీడిని ఎక్కువ రోజులు ఇంట్లో ఉండకుండా చేయాలి. రండి బాబాయ్, నేను చెప్పేది కొంచెం వినండి. మీ మంచి కోసం చెప్తున్నాను. దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. బాబాయ్ అక్కడ ఇది ఎక్కడైనా ఆపేమని చెప్పినందుకే మా అక్కడి శంప మీద కొట్టాడు. కట్టుకున్న పిల్లాన్నే కొట్టినాడు. 2 రోజులు ఉండేళ్ళిపోయి మిమ్మల్ని కొట్టడా? అది కాదు బాబాయ్, తప్పని మాకు తెలుసు. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి. నా మాట రండి, మీరు ఇంట్లోనే ఉండండి. నేను వెళ్ళి కార్యక్రమం. నా మాట రండి. నా మీద మీకు ఏం మాత్రం గౌరవం ఉన్నా మీరు బయటికి రావద్దు, లోపలే ఉండండి. బాబాయ్ పంతులు గారు, అయ్యా కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే కూర్చోండి బాబు, కూర్చోండి. సుభద్ర, తొందరగా రా. వెంకీ గుడికెళ్ళిపోయి ఉంటాడు. వాడికి బ్యాంకుకి టైం కూడా అవుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీ హడావిడి? పెళ్లి రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? ఈ ఒక్కరోజైనా నా మాట విను సుభద్ర. ఏమన్నారు? ఆ, ఈ ఒక్కరోజైనా నా మాట విను అన్నాను. ఆ, మీ మాట వినే కదా మా అన్న ఇంటి నుంచి బయటకొచ్చేసాను. నా మాట వినా? నేనంటే ప్రేమ ఇష్టం ఉండే. రెండులేండి. కాలాన్ని వెనక్కి తిప్పగలిగే సాధనం ఏదైనా ఉంటే బాగుండేది సుభద్ర. ఎందుకు? నన్ను కాదని ఇంకెవరినైనా చూసుకుని ఉండేవారా? లేదు సుభద్ర, చేసిన తప్పుని సరిదిద్దుకునేవాణ్ణి. చేసిన తప్ప? అవును సుభద్ర, నిన్ను ప్రేమించానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని మీ అన్నయ్యతో చెప్పి అతని అనుమతి తీసుకునే నిన్ను చేసుకునేవాణ్ణి. అన్నయ్య ఒప్పుకోకపోయింటే మీరేం చేసేవారు? నన్ను వదిలి వెళ్ళిపోయేవారా? అది కాదు సుభద్ర, నా కోసం కొన్ని సంవత్సరాలుగా నువ్వు మాటలు పడుతుండడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకండి? అయిపోయిందైతే మర్చిపోయేవాణ్ణి. ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టే నా ఆవేదనంతా. గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదహానస్మన్మూర్తిభిస్సేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మణ్యో బ్రహ్మ బ్రహ్మ వివర్తనః బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మణో బ్రాహ్మణ ప్రియః. నీకు దక్కాల్సినవన్నీ దక్కకుండా చేశాను. నీకు తీపి గుర్తులుగా మిగలాల్సిన వాటినన్నింటినీ చేదు జ్ఞాపకాలుగా మార్చేశాను. పెళ్లైన రోజు నుంచి ఈ క్షణం వరకు నన్ను ఓ మాట కూడా అనకుండా నేను సంతోషంగా ఉండేలా చూసుకుంటున్నారు. నాకింకేం కావాలండి? కాని పెళ్లి మాత్రం సంతోషంగా జరగలేదుగా. మన పెళ్లికేమైందండి? మీ అన్నయ్య అన్నట్టు 2 దండలు 4 అక్షింతలు, పసుపు తాడు పసుపు కొమ్ముతో మాత్రమే చేసుకున్నాం. పెళ్లికి అంతకంటే ఇంకేం కావాలి? మీ అన్నయ్య ఆశపడినట్టు ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, బంధువులు, బాజా భజంత్రీలు, విందు భోజనాలు, ఆశీర్వాదాలు ఏం లేవు కదా. పంచభూతాల సాక్షిగా మీ అన్నయ్య వదినలు కన్యాదానం చేసిన తర్వాత 7 అడుగులు నడిచి జీవితంలోకి మొదటి అడుగు వేసుంటే నీకు కష్టాలు కన్నీళ్లు మిగిలుండేవి కాదు. అవన్నీ జరగనందుకు నాకు బాధ లేదండి. ఎందుకంటే 3 ముళ్లకుండే పవిత్రతని, బంధాన్ని, విలువని నా భర్త ఏనాడూ విస్మరించలేదు. ఎంతమందికి నాలాంటి అదృష్టం ఉంటుందండి? మీరు బాధపడకండి.
గుడికి టైం అవుతుందని మీరే చెప్పి మీరే లేట్ చేస్తున్నారు. వెళదాం పదండి, పదండి. ఏమండి, హ్మ్? పడుకోసారి ఫోన్ చేద్దామా? గుడి దగ్గర వెయిట్ చేస్తుంటారని చెప్పాడు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు? సరే. ఏమండి, ఏంటి? పద్మావతి కంటపడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు? వెంకీ ఈరోజు వస్తున్నాడని చెప్పాను కదా, వచ్చి అడుగుతుంది. ఏదో ఒకటి చెప్పి వెంకీ రావట్లేదు, ఆగిపోయాడు అని తనకు క్లారిటీ ఇచ్చేయి. లేదంటే ఆశపడుతుంది. సరే పదండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమ్యోబంధనామృతాత్ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అన్నయ్య ఇంట్లోంచి ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి కదండి, ఏం చేస్తున్నారు? బ్రాహ్మణ ప్రియ మహాకమో మహాకర్మ మహాయజ్ఞ మహాకపుర్ మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహరి వసుప్రధ వసుప్రదో వాసుదేవో వసురో సుమనా హరి ఈ ఘనకార్యం ప్రతి సంవత్సరం మనం చూసేదే కదా, ఇప్పుడు కొత్తగా ఈ కన్నీరెందుకు? ఓవైపు పెళ్లి రోజు, మరోవైపు పెండ ప్రదానం. లోకంలో ఎంతమంది ఆడవాళ్ళకి నాలాంటి దురదృష్టం, శాపం వరాలు నా మనసు దహించి వేస్తుందండి. నా కళ్ళ ముందే అంత అన్యాయం జరుగుతుంటే ఆపలేని నిస్సహాయుడిని అయిపోయాను. నన్ను క్షమించమ్మా.